నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఇన్ని రోజుల నుంచి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో, అంటే ఏ కోరిక అయితే ఇంకా తీరలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ కోరిక తీరే సమయం అనేది ఆసన్నమైంది తల్లి. అంటే 9 రోజులలో నీ కోరిక అనేది తీరబోతుంది. కానీ నువ్వు అనుకున్నట్టుగా జరగాలి అని అంటే అలాంటి ఒక కోరిక అనేదండి దానికి సంబంధించినట్టుగా జరగాల, లేదంటే కనుక మన ఆశపడినట్టుగా మనకి నచ్చినట్టుగా జరగాలి అని అంటే ఆ 9 రోజులు కూడా మనం కొంచెం బాబా చెప్పినట్టుగా కనుక పాటించగలిగితే నిజంగా అద్భుతం అనేది కనిపిస్తుందండి. ఇది రియల్గా జరిగిన ఒక విషయం. అది ఆ అద్భుతం ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక 10 మందికి షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం ఎప్పుడు కూడా అండి ఒక కోరిక తీరాలి అని చెప్పి మనం అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాం. అది బాబా దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మొక్కుకుంటూ ఉంటాం. కానీ ఆ సమస్య అనేది కానీ కోరిక కానీ తీరడానికి మనకు టైం అనేది పడుతూ ఉంటుంది. అది ఎందుకు లేట్ అవుతుంది, దేనివల్ల ఇలా మనకి ఆటంకాలు అనేవి వస్తున్నాయి అనేది మనకైతే తెలియదు. బాబాకి మాత్రమే తెలుసు. నిజంగా అండి అలాంటి సమయం అనేది మనకు ఆసన్నం అయ్యేటప్పుడు నిజంగా కొన్ని శుభ శకునాలని బాబా చూపిస్తూ ఉంటారు. అనుకున్నట్టుగా చిన్న విషయాల నుంచి జరుగుతూ ఉన్నప్పుడు, ఓహో మనం ఒక పెద్ద గోల్ అనేది పెట్టుకున్నాము, ఒక సమస్య కోసం ఎదురు చూస్తున్నాము, అది తీరాలని అనుకున్నప్పుడు చిన్న విషయాలు బాబా దగ్గర నుంచి ఒక పాజిటివ్ అయిన ఒక రిజల్ట్ రావడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే సమస్య తీరలేదు అనడానికి కూడా మనం చేసే కొన్ని పనుల ద్వారా కూడా కర్మఫలం అనేది పెరిగి ఆ కోరిక తీరడానికి కూడా సమయం అనేది తీసుకుంటుందండి. అలాగే ఈరోజు చూడబోయే ఈ కథ అండి నిజంగా ఇది జరిగిన ఒక విషయం అండి. బాబా చూపించిన మహా అద్భుతం అనమాట. మనకి ఎప్పుడు తీరబోతుంది, ఇంకా ఎంత సమయం అనేది పడుతుంది అనేది మనకు తెలియదు. బాబా వీడియోస్ ద్వారా, బాబా సందేశాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. నిజంగా ఆయన అన్నట్టుగానే చేసి చూపిస్తూ ఉంటారు. అలాగే ఒక భక్తురాలికండి ఒక 9 రోజుల పాటు కనుక ఇలా చేయగలిగితే నిజంగా తన కోరిక ఆల్రెడీ తీరాలి అని బాబా డిసైడ్ చేసేసారనమాట. అలా తీరడానికి నిజంగా మనం ఒక రకంగా ఆలోచించి ఒక ప్లాన్ వేసుకుంటాం. కానీ భగవంతుడు ఒక ప్లాన్ వేస్తాడనమాట, ఇలా జరిగితే తనకి మంచిది అని. కానీ మనం ఆశపడినట్టుగా, మనం ఎదురు చూసినట్టుగా జరగాలి అని అంటే కనుక ఇంకొంచెం మనం కష్టపడగలిగితే ఆ కర్మఫలాలన్నీ తీరి అనుకున్నట్టుగా జరగడానికి అవకాశం ఉంటుంది అని నేను తెలుసుకున్నాను అక్క అని నాకు మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉందండి. ఆవిడ చెప్పారనమాట. ఏంటి అని అంటే, వాళ్ళ అమ్మాయి అండి ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఆలోచనలో ఉన్నారు. కానీ వాళ్ళ పెద్దవాళ్ళు ఏంటి అని అంటే బయట సంబంధాలు చూస్తున్నారు. చాలా మంచి పెద్ద సంబంధాలు వస్తున్నాయి, మంచి వాళ్ళు. ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయికి ఇంకా జాబ్ అనేది లేదు, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఇంకా 2 సంవత్సరాలు టైం పడుతుంది అని అనుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోలేదండి. అప్పుడు ఇంట్లో బాగా గొడవలుగా ఉన్నాయి. ఆ అమ్మాయి అస్సలు ఒప్పుకోవట్లేదు, ప్రేమించిన అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి తను ఒప్పుకోవట్లేదు, చాలా మారం చేస్తుంది, అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అంటుంది. కానీ మా ఇంట్లో మా ఆయన కానీ మా అత్తగారి వాళ్ళకి కానీ అస్సలు ఇష్టం లేదు ఇలాంటి లవ్ మ్యారేజెస్ అనేవి. ఏం చేయాలో తెలియని ఒక సందర్భంలో నాకు బాబా చూపించిన ఒక దారెక్క, నేను మా సాయి దివ్య పూజ కూడా ఇంతకుముందు తను చేసిందంటండి. చేసిన తర్వాత ఈ 9 రోజుల ఇది కూడా ఒక వ్రతం అని కూడా మనం చెప్పవచ్చు. నిజంగా అంటే వ్రతం అంటే పెద్దగా మనం పూజలు పరిహారాలు చేయటం కాదండి. ఆవిడ ఏం చేసింది, ఆవిడకి ఎలా ఫలించింది అనేది కూడా నేను తెలియజేస్తాను. నిజంగా మనకి ఎలాంటి ఒక కర్మఫలం ఉండి అమ్మాయికి ప్రేమించిన అబ్బాయితో పెళ్ళవుతుందా, లేదంటే కనుక వీళ్ళు చూసిన వాళ్ళతో పెళ్ళవుతుందా అనేది శుభకార్యం అయితే జరుగుతుంది. కానీ వీళ్ళు పెద్దవాళ్ళు అనుకునేది కరెక్ట్ అయితే వీళ్ళు అనుకున్నట్టుగా అదే కరెక్ట్ అని బాబా కూడా డిసైడ్ చేసుకుని ఉంటే నిజంగా ఈ 9 రోజుల్లో తను చేసింది సక్సెస్ అవుతుందని తను నమ్మిందండి. ఏంటి అని అంటే
కొన్ని విషయాలండి మన బాబా కోసం మనం సాక్రిఫైస్ చేయగలిగితే, అంటే ఏదైనా ఒక చెడు అలవాటు అనేది మనకు ఉందనుకోండి, ఏంటి అని అంటే కోపంలో మనకి నోటికి వచ్చినట్టుగా ఎదుటి వాళ్ళని తిట్టడం కానీ, లేదంటే కనుక ఏదైనా తినకూడదు, ఇది తినకూడదు మానేద్దామని అనుకుంటున్నాను కానీ మానేయలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు కానీ, ఇప్పుడు జెంట్స్ అనుకోండి డ్రింక్స్ తాగడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ ఏదైనా ఉంటుంది కదా, అలాంటివి ఒక 9 రోజుల పాటు నేను ఇది మానేస్తాను బాబా, ఈ స్మోకింగ్ చేయడం అనేది నేను మానేస్తానని మనం అనుకోవడం కానీ, లేదంటే కనుక ఇంకేదైనా చెడు అలవాట్లు మనం చేయలేకపోతున్నాము అని అనుకున్న విషయాలు, ఎంత ప్రయత్నించినా అది వదలలేకపోతున్నాము అని అనుకున్న ఏదైనా ఒక్క విషయాన్ని మాత్రం 9 రోజుల పాటు చేయకుండా ఉండాలండి. కొంతమందికి ఏంటంటే లేడీస్ అనుకోండి ఎక్కువగా టీ తాగే అలవాటు ఉంటుంది. ఈవిడికి నాకు తెలిసినంత వరకు చాలా అండి, రోజుకి ఒక 7-8 సార్లైనా టీ తాగే అలవాటు ఉందండి నాకు. అది నేను మానుకోవాలి అని చెప్పి మంచిది కాదు, పైత్యం చేస్తుంది అంటే మనకి ఇక ఎక్కువగా తల తిరగడం కానీ, వాంతులు ఇవ్వడం కానీ అలా ఉండేదంట ఆవిడకి. అందువల్ల ఈ టీ ఎలా అయినా మానేసేయాలి. ఇది నేను బాబాకి మొక్కుకొని నేను ఈ 9 రోజులు కూడా అస్సలు టీ తాగకుండా ఉంటాను అని చెప్పి తను మొక్కుకుందంటండి. ఆ 9 రోజులు కూడా అలాగే అసలు టీ తాగకపోతే తనకి అసలు పిచ్చి పట్టినట్టు ఉంటుందంట. అలాంటిది మానేసిందంటండి. ఆ 9 రోజులు కూడా తాగడం టీ అస్సలు తాగలేదంట. అంతేకాకుండా అండి తను ఆ 9 రోజులు కూడా ఒక సచ్చరిత్ర మన బాబాగారి సచ్చరిత్ర ఉంది కదా, రోజు కూడా ఒక్కొక్క అధ్యాయం, రోజుకి ఒక్క అధ్యాయం చదివినా కూడా చాలండి. ఆ 9 రోజులు కూడా 9 అధ్యాయాలని ఆవిడ చదవడం అనేది జరిగింది. మీరు 9 అధ్యాయాలు అంటే సాయి సచరిత్ర పుస్తకం ఉంది నా దగ్గర, చదువుకోగలను అని నెట్లో కూడా ఉందండి, మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క అధ్యాయం చొప్పున మన డౌన్లోడ్ అవుతుంది తెలుగులో కూడా, అలా అయినా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. లేదంటే కనుక మీరు 9 రోజుల పాటు పొద్దున కానీ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రోజుకి 108 సార్లు ఓం సాయిరామ్ అని చెప్పైనా సరే మీరు రాసుకోండి. అంటే తను అలా చేయటం వల్ల తన బంధువులకి కూడా తను తెలియచేసిందంటండి. వాళ్ళు ఓం సాయిరామ్ అని చెప్పి రాయటం, అక్క నాకు చదవడం రాదు, సాయి సచరిత్ర చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు ఓం సాయిరామ్ అని చెప్పి కూడా రాసుకొని చూడండి అని చెప్పి తను చెప్పినప్పుడు వాళ్ళ బంధువులు కూడా ప్రయత్నించారంటండి వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు. అలాగా నిజంగా అండి చాలా మంచి అద్భుతం అండి. తనకి టీ అలవాటు ఎలా అయితే తప్పించుకోవాలో తెలియక ఆ అలవాటు తప్పిపోయింది తనకి. ఇంకా ఇలా తాగకూడదు, మంచిది కాదని అనుకుంది. అలాగే వాళ్ళ పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మాయి ఒప్పుకోవడం కూడా జరిగిందక్క. నాకు ఈ 2 విషయాలు బాబా కోసం ఒకే ఒక విషయాన్ని మనం సాక్రిఫైస్ చేసి ఆ 9 రోజులు మనం అలవాటు చేసుకోగలిగితే ఆ తర్వాత కూడా మనకే అర్థమవుతుందండి దీనివల్ల మనకి ఎంత ప్రయోజనం ఉంది అనేది. మనమే ఆటోమేటిక్గా మానేయడం అనేది జరుగుతుందండి. ఇంకా ఈ 2 అలవాట్లండి, మనం ఏదైనా సరే సాయి సచరిత్ర చదవడం కానీ, లేదంటే ఓం సాయిరామ్ అని రాసుకోవడం కానీ, ఈ 9 రోజుల పాటు నిజంగా ఇలా చేయగలిగితే అండి ఒక మంచి అద్భుతం అనేది మీరు చూడగలుగుతారు. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఎందువల్లనంటే బాబాకి 9 అనే సంఖ్య, 9 అంటే నవవిధ భక్తి విధానాల గురించి ఆయన 9 నవవిధ భక్తి విధానాల గురించి తెలియచేశారు. కాబట్టి మనం 9 రోజులకి చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం, అంటే ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఇస్తాం. కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ప్రయత్నించి చూడండి. ఈ 9 రోజులు కూడా నిజంగా ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే, సాయిరామ్.